హలో, నా పేరు భూమి. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. మీరు గమనించారా? త్వరలో బంగారం వెండి ధరలు భారీగా పడిపోవచ్చా? ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా బంగారం వెండి వంటి లోహాల ధరలను తగ్గించాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు చైనా మాత్రం ప్రపంచం మొత్తం డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి బయటకు వచ్చి లోహాల ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు రావాలని కోరుకుంటోంది. చైనాకు లోహాలపై భారీ నియంత్రణ ఉంది. ప్రపంచంలో తవ్వబడే బంగారం, వెండి, రాగి వంటి లోహాలలో దాదాపు 70% శుద్ధి ప్రక్రియ చైనాలోనే జరుగుతుంది. అరుదైన లోహాల విషయంలో అయితే దాదాపు 90% శుద్ధి పూర్తిగా చైనానే చేస్తుంది. అయితే అమెరికాకు సమస్య ఏమిటంటే, ప్రపంచంలోని కేంద్ర బ్యాంకులు మరియు పెద్ద ఆర్థిక సంస్థలు బంగారం, వెండి కొనుగోలు చేయటం వేగంగా పెంచితే అమెరికా ప్రభుత్వ బాండ్లు, షేర్ మార్కెట్, అలాగే అమెరికన్ డాలర్కు ఉన్న ప్రపంచవ్యాప్త విశ్వాసం దెబ్బతింటుంది. అందుకే వెండి ధరను తగ్గించేందుకు అమెరికా మార్జిన్ పెంపు అనే ఆయుధాన్ని ఉపయోగిస్తోంది. ఇది కొత్త విషయం కాదు. 1980లో కూడా ఇదే విధానం ఉపయోగించారు. 2011లో కూడా ఇదే వ్యూహంతో బంగారం, వెండి ధరలను పడేశారు. ఇప్పుడు మళ్ళీ అదే విధానాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. డిసెంబర్ 29న చికాగో మెర్కెంటైల్ ఎక్స్చేంజ్ లోహాలపై పెట్టాల్సిన మార్జిన్ మొత్తాన్ని 25%కి పెంచింది. అదే రోజు కేవలం ఒక గంటలోనే వెండి ధర దాదాపు 12 నుంచి 15% వరకు పడిపోయింది. లోహాల ధరలు పూర్తిగా క్షీణించే వరకు ఈ సంస్థ మార్జిన్ మొత్తాన్ని మళ్లీ పెంచే అవకాశం ఉంది. ఇక మరోవైపు చైనా లోహాల సరఫరాపై తన నియంత్రణను ఉపయోగించి అమెరికన్ డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేయాలని చూస్తోంది. అమెరికా మాత్రం ఆ ప్రయత్నాన్ని ఆపేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. అంటే బంగారం, వెండి ధరల మార్పుల్లో కూడా చైనా, అమెరికా మధ్య ఉన్న ఆర్థిక పోరాటం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. ఈ పరిస్థితుల్లో మీరు బంగారం లేదా వెండి కొనుగోలు చేస్తున్నారా, లేక ఇంకా వేచి చూస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం ఆర్ఆర్ ఇన్ఫ్రా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి.